ఒక్క మాట దేశాన్ని కదిలిస్తుంది. అదే ఒక్క మాట మనిషి జీవితాన్ని పడగొడుతుంది కూడా. ఈ మధ్య అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఒక సంఘటన. ఒక యువతి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అసభ్యమైన పదజాలంతో దూషించడం జరిగింది. తర్వాత ఆ వీడియో వైరల్ అయింది. దాని మీద ఎన్నో కేసులు నమోదయ్యాయి. తర్వాత ఆ అమ్మాయి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఇదంతా చాలా చకచకా జరిగిపోయింది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన, చాలా ముఖ్యంగా గమనించవలసిన ప్రశ్న ఏమిటి అంటే, ఇది ఈ ఒక్క సంఘటనేనా, లేదంటే మన దేశంలో ప్రమాదకరంగా మెల్లిమెల్లిగా పాకిపోతున్న ఒక కొత్త ట్రెండా అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రీసెంట్ గా సుప్రీంకోర్టులో, సాక్షాత్తు సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. అయితే ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మిగిలిన జడ్జెస్ కూడా ఆ విషయాన్ని చాలా సున్నితంగానే డీల్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఆ వ్యక్తి ఎవరైతే దూషించారో అతను ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి మాట్లాడారు తప్ప ఉద్దేశపూర్వకంగా అతను ఏమీ చేయలేదు. అది హేట్రేట్ తో చేయలేదు. ఆ సందర్భంలో అలా జరిగిపోయింది అని వాళ్ళు చాలా సున్నితంగానే డీల్ చేశారు. ఒక పొజిషన్ లో ఉన్న సుప్రీంకోర్టు అడ్వకేట్ స్థాయి వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆ విధంగా దూషిస్తే ఇంకా సాధారణమైన మనుషుల పరిస్థితి ఏంటి? ఒక పక్క ఆర్టికల్ 19 మనకి విమర్శ చేసే హక్కుని ఇచ్చినప్పటికీ విమర్శకి, దూషణకి ఉన్న ఆ సన్నని పొర అనేది అది తెలుసుకోకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్ని జనరేట్ అవుతున్నాయి. ఎదుటి వ్యక్తుల్ని అసభ్యమైన పదజాలంతో దూషించడం అనేది ఒక రకమైన సైకలాజికల్ సమస్య. అసలు మనిషి అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఒక ప్రధానమైన కారణం కోపం. మనిషి కోపంగా ఉన్నప్పుడు ఎప్పటి నుంచో వాళ్ళ లోపల పాతుకుపోయిన విషయాలన్నీ మాటల రూపంలో ఈ అసభ్యమైన పదజాలంతో పాటు బయటికి రావడం అనేది ఒక ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండోది ఫ్రస్ట్రేషన్, అంటే నిరాశ వల్ల వచ్చిన ఇబ్బంది. ఇది సమాజం మీద, లేదంటే అక్కడున్న సిస్టమ్స్ మీద వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న నిరాశ ఈ విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడానికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మాటల్లో బయటికి వస్తుంది. ఇది ఇంకొక కారణం. తర్వాత అటెన్షన్ సీకింగ్. దీన్ని అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటారు సైకాలజీలో. ఇక్కడ అందరూ తన వైపు చూడాలి, అక్కడున్న వాళ్ళందరిలో తనకి ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని కొంతమంది ఆ పాత ఇన్ఫ్లుయెన్సెస్ తో వాళ్ళ మైండ్లో ఉన్న విషయాలన్నీ ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ లో బయటికి పెట్టడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వడం, దానికి కేరింతలు కొట్టడం వల్ల వాళ్ళు అందరి మధ్యలో గుర్తింపు పొందాననే ఒక వాళ్ళకి తెలియని అపోహ భావంతో ఉండి ఆ రకమైన అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక కారణం. ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడానికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కానీ, వాళ్ళ చుట్టుపక్కల ఉండే మనుషులు కానీ, వాళ్ళు కంటిన్యూస్ గా ఎప్పటి నుంచో ఈ రకమైన అబ్యూజివ్ లాంగ్వేజ్ ని చాలా కామన్ గా మాట్లాడుకుంటున్న కొన్ని సొసైటీస్ కూడా ఉంటాయి. వాళ్ళ మధ్య పెరిగిన వాళ్ళైతే ఈ లాంగ్వేజ్ అనేది చాలా సాధారణంగా వాళ్ళకి అనిపిస్తుంది, వినే వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ విధంగా కూడా ఈ రకమైన అబ్యూజివ్ లాంగ్వేజ్ పబ్లిక్ లో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదకరంగా మారుతున్న ఒక విషయం. అంటే ఎవరైతే అబ్యూజివ్ గా మాట్లాడారో వాళ్ళు ఒక గ్రేట్ గా ఫీల్ అయ్యే పరిస్థితి అయిపోయింది. ఇది చాలా విషమమైన పరిస్థితి. దీన్ని చాలా సూక్ష్మంగా మనం గమనించాలి. అంటే ఎంత గట్టిగా మాట్లాడితే అంత గ్రేట్, ఎంత అబ్యూజివ్ గా మాట్లాడితే అంత గ్రేట్ అనే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ సందర్భంలో నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వదలుచుకున్నాను. ఈ మధ్య చాలా మందికి చాలా బాగా ఆరాధించిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సుమారుగా 10 మిలియన్లకి దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం వల్ల అతను చాలా మంది సబ్స్క్రైబర్స్ ని పోగొట్టుకోవడం జరిగింది. ఒక రకంగా నేను కూడా ఆయనకి ఒక సబ్స్క్రైబర్ని, కానీ ఆయన మాట్లాడే లాంగ్వేజ్ వల్ల అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఆ వ్యక్తి పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు, చాలా మందికి తెలిసి ఉంటుంది, ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. వీళ్ళు సోషల్ మీడియాలో అందులోనూ ప్రొటెస్ట్ చేసే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అందరి ఇన్ఫ్లుయెన్స్ మధ్యలో వాళ్ళని ఎవరు పెద్దగా
గమనించడనో లేదంటే లేనిపోని ధైర్యాన్ని తెచ్చేసుకుని వాళ్ళు ఆ మాటలు స్లిప్ అయిపోయి చాలా అబ్యూజివ్ గా మాట్లాడడం జరుగుతుంది. అందుకే చూడండి, మామూలు టైంలో కామ్ గా ఉండేవాళ్ళు కూడా కొంత క్రౌడ్ లో ఉన్నప్పుడు వాళ్ళలో తెలియని ధైర్యం అనేది వచ్చేస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కంట్రోల్లో లేకుండా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ మధ్య జెన్జీ అలాగే మిలీనియల్స్ వీళ్ళ మధ్య కంపారిజన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని మీద ఎన్నో వీడియోలు కూడా వస్తున్నాయి. ఈ జెన్జీ అనే కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ధైర్యం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగే తెగించే తత్వం కూడా వీళ్ళల్లో ఎక్కువే. పెరిగిన కల్చర్ని బట్టి ఓపెన్ గా మాట్లాడడం అనేది వీళ్ళకున్న వరం. అలాగే ఎదిరించే తత్వాన్ని కలిగి ఉన్నారు ఈ జెన్జీకి సంబంధించిన వ్యక్తులు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈ జెన్జీస్ కి కొంచెం పేషెన్సీ తక్కువ అనే చెప్పుకోవచ్చు. అలాగే చాలా ఇంపల్సివ్ బిహేవియర్ అనేది ఉంటుంది. అలాగే వీళ్ళ మీద సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలాగే మిలీనియల్స్ వీళ్ళల్లో అనుభవం కొంచెం ఎక్కువే. అలాగే ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. ఈ ప్రాక్టికల్ థింకింగ్ వల్ల వీళ్ళ మాటల్లో నియంత్రణ అనేది కూడా మనం గమనించవచ్చు. మిలీనియల్స్ అంటే 1981 నుంచి 1996 మధ్య పుట్టిన వాళ్ళుగా చెప్తున్నారు. అలాగే జెన్జీ అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళుగా చెప్తున్నారు. ఈ మిలీనియల్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళకి కొంచెం భయం ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అలాగే సమాజానికి కొంచెం ఎక్కువగా లోబడి ఉండడం అనేది వీళ్ళల్లో మనం గమనించే విషయం. దేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరగడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడే అవకాశం అయితే ఉంది. వాయిస్ అనేది పెరిగింది, కానీ రెస్పాన్సిబిలిటీ అనేది నిజంగా ఉందా లేదా అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఒకే ఒక్క మాట వల్ల కేసులు, కెరీర్ నష్టం, అలాగే మన ఇమేజ్ కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంఘటనపై నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు అంటే, అబ్యూజెస్ నెవర్ సాల్వ్ ఎనీథింగ్. అండ్ ఆయన చెప్పిన విషయం, గైడ్ ద మిస్గైడెడ్. అంటే ఎవరైతే మిస్గైడెన్స్ లో ఉన్నారో వాళ్ళని మనం ప్రాపర్ గా గైడ్ చేసి ముందుకు వెళదాం, సమాజ శ్రేయస్సుకి, సమాజ పురోగతికి తోడ్పడదామని చెప్పారు ఆయన. మాట నీ యొక్క ఆయుధం. దాన్ని ఎలాగ ఉపయోగిస్తామో అది మన వ్యక్తిత్వం. కోపం వచ్చినప్పుడు మనం కొన్ని సందర్భాల్లో మాటలతో గెలవచ్చు, కానీ అదే సందర్భంలో జీవితాన్ని కూడా కోల్పోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న: మీ భావాల్ని మీరు నియంత్రిస్తున్నారా, లేదంటే మీ భావాలు, భావజాలమే మిమ్మల్ని నియంత్రిస్తుందా అనేది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ ఢిల్లీ జంతర్ మంతర్ విషయంలో మనం సూక్ష్మంగా గమనిస్తే ఒక అద్భుతమైన లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక అబ్బాయి కొన్ని వీడియోస్ చేశాడు, ఎక్కువగా మాట్లాడలేదు, కేవలం తన చిరునవ్వుతోటే కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే అతన్ని నేషనల్ క్రష్ గా ఆయన్ని వ్యక్తీకరించాయి. అదే సందర్భంలో ఒక అమ్మాయి కొన్ని సెకండ్ల పాటు, కొన్ని నిమిషాల పాటు కూడా కాదు, కొన్ని సెకండ్ల పాటు ఆమె వాడిన అబ్యూజివ్ లాంగ్వేజ్ వల్ల ఆమె పడిన ఇబ్బంది, అలాగే ఆమెకు వచ్చిన హేట్రేట్ని మనం చూసాం. మన మాట అంత పొదునైనది.